ఏంటి గురుగారు సడన్ గా బండి ఆపారు? నాకు షాడీ అని ఇప్పిస్తున్నారా? సోడాలు బిడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తా పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినబడదు, నంబర్ కనబడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే ఎవరు లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాళ్ళ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బురా అది. అయితే ఆ గున్నాదం గాని మళ్ళీ కుక్క ఖర్చులు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుకోవడం మానేసి కుక్కను వెతుకోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. ఏంటప్పారావు, స్వీట్స్ ఏమైనా కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. ఆ? నీ సెల్ ఫోన్ ఉందిగా? దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపీ. ఓ, అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి. బొబ్బర్లంకలో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారి కాల్ దగ్గరికి ఎలాగెళ్తుంది? అవును కదా. ఏయ్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్లో ఎలా కొడతావ్రా? రానా? అవునరా, ఏం పీకుతావ్రా? ఎంత పొగరే నీకు! నా సెల్ ఫోన్ కొట్టేసిందే కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావ్రా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితో నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకి ఎందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదండి గురుగారు. అదైనా పావాలి, మీ చల్లైన పావాలి. ఇదిగో, ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెడగ మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా నాది నాకు ఇస్తావా, లేకపోతే మొత్తం మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసామంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది. లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చల్లిచ్చిందా? లేదురా, ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. కొట్టపడి వెంటనే అదే కొట్టింది. కొంప తీసి చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ చేస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా విండు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. రెండుంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయేమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకున్న పద. అది నేను మీ చెయ్యనుకుని బయటేసుకున్నాను. అయ్యో, కంగారులో మీరు కళ్ళు మూసుకున్నారండి. నేను కళ్ళు మూసుకుంటాను, ఇది తీసుకోండి. గురుగారు బట్టలు వేసేసుకుందా? బట్టలు వేసుకోవడం ఏంటి? అయ్యో బాబోయ్, గురుగారు ఏం తక్కువ కారు. మీరు చాలా స్పీడు. ఈ గ్యాప్లోనే చిచి, ఏదో అపార్థం చేసుకోవద్దు. ఆ అమ్మాయి ఓని జారిపోతే సర్దుకుని వస్తుంది. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి. గురుగారు అది మన సెల్ ఫోన్ పోతే. అవును, మీ దానికి కుతే. మా ఇంట్లో మర్చిపోయారు, ఇద్దామని వచ్చాను. మీరు చాలా మంచివారండి. నిజంగానా అండి? ఈడి మీద ఒట్టండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి? మీది బొబ్బర్లంకే, మాది బొబ్బర్లంకే. ఉంటానండి. మంచిదండి. టాటా అండి. నానోనండి. టాటా సుమో అండి. టాటా స్కై అండి.
ఏంటి గురుగారు థింకింగ్ రాజుగారు అమ్మాయి గురించా? అవునరా, జీవితం అంటే ఇంజక్షన్లు, టాబ్లెట్లు, క్లినిక్లు, టానిక్లు అనుకున్నాను నిన్నటి వరకు. కాదని అమ్మాయిని టచ్ చేసాకే తెలిసింది. మీకు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఏంటి? మీ చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నట్లు పెట్టి స్టెథోస్కోప్ కొట్టేసింది. తను కొట్టేసింది స్టెథోస్కోప్ను కాదురా, 25 ఏళ్ళ నుంచి కాపాడుకుంటున్నా నా మనసుని. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాన్ స్టాప్గా ప్రేమని కంటిన్యూ చేసేద్దామని. ఏంటి నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే నా మనసుని అడుగు. ఏం రూపురా ఓయ్ నాయనా, ఏం రంగురా నోరు ఊరెనా, దోచేసుకోరా ఏదైనా, దాచేసుకోరా ఎదలోనా. దివనా 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 దిల్ దిల్ దివనా దివనా దివనా, దివన 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 దిల్ దిల్ దివన దివన దివన. ఏం రూపురా ఓరి నాయనా, ఏం రంగురా నోరు ఊరెనా. కొప్పులోన నువ్వు గాని మల్లె పూలు పెడితే బంతి పూలు బాధపడిపోవా, కొంపదీసి నువ్వు గాని జీను పంట చూడితే కోకే కన్నీరు కాదా. ఒగిడేసి నన్నే పడేశావురా, అరువాలలోనే పొగేశావురా. రసదారిలో నిన్ను దించని నా పొగరొక పొగరేనా, పసిపోరులో రుచి పెంచని నా సొగసేనా. దివనా 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 దిల్ దిల్ దివనా దివనా దివనా, దివన 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 దిల్ దిల్ దివన దివన దివన. ఆ, ఏం రూపురా ఓరి నాయనా, ఏం రంగురా నోరూరేనా. దోచేసుకోరా ఏదైనా, దాచేసుకోరా ఎదలోనా. లిప్పు మీద నేను గాని ముద్దు పెట్టుకుంటే బుగ్గలేమో బెంగ పెట్టుకోవా, గుండె మీద నేను గాని గూడు కట్టుకుంటే నడుమే గొడవేసుకోదా. ప్రతి చోట నువ్వే చలించాలిరా, ప్రతి ఫలము నీకే లభించేనురా. నీ తనివి నేతి చెయ్యని నా తను ఒక తనువేనా, నీ కలయికే కనిపించని ఆ క్షణం ఒక క్షణమేనా. దివనా 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 దిల్ దిల్ దివనా దివనా దివనా, దివన 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 దిల్ దిల్ దివన దివన దివన. అబ్బా ఏం రూపురా ఆ, ఓరి నాయనా, ఆహా. ఏం రంగురా నోరు ఊరేనా. దోచేసుకోరా
అమ్మ మళ్ళీ కౌంట్ని నీదేంట్రా నీ ఒక్కడిదే నా కౌంటు మంది కౌంటే నీదే నెల్లు అమ్మని. చూసుకో డబుల్ 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 ఇస్తున్నాడా ఏటన్నా కొట్టి ఆ గురుమూర్తిగా అప్పు తీరుతాం అనుకున్నా. అనుకుంటావురా నువ్వు అలా అనుకోవటంతోనే నీ జీవితం మొత్తం అయిపోతుంది. భలేవారే 2 రోజుల్లో అసలు వడ్డీ మొత్తం కట్టేద్దాం అనుకున్నాం. గత 2 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు. పదే పదే మాట మార్చడం మాకు అలవాట్లేదు కదండి ఆ సంగతి మీకు తెలుసు కదా తెలుసు. నా డబ్బులు అనా పైసలతో సహా తిరిగి ఇవ్వకపోతే బట్టలు ఇప్పించి కొట్టు ముందు కట్టేస్తా. ఆ సంగతి మీకు తెలియదు. చేస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నాకడి తోలా అయితే సెంటర్లో ఏ లెట్టకో. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా. అప్పు తీర్చారా సరే, లేకపోతే మీకు పెళ్ళాలుంటారు, వాళ్ళ నుదుట మీద బొట్లుండవు. గుర్తెట్టుకోండి. ఏంట్రాడు వీడేంటి బాబు అప్పు తెచ్చిపోతే చంపేస్తాడా? పోలీసులు బళ్ళో పిల్లల మీద అడుగులు పోయిందంట. గురుగారు పొద్దున్నే మంచి బేరం తగిలింది. ఒక్కో పిల్లడికి ఎంత దోషులు చేయమంటారు? వద్దురా, ఇలాంటప్పుడైనా కాస్త మనుషులు అనిపించుకుందాం. ఆహా, మీలో ఓ అపరిచితులు కూడా ఉన్నాడే. అయ్యో 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 అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. దొంగటి ప్లాపండి. దీని కారణం ఏంటో ఆలోచించండి. ఆలోచించడానికి పాత కూడా కదా, వర్షానికి నాని కూలిపోయింది. పాత కోడలని తెలుసు, కానీ దాన్ని బాగు చేయాలని మాత్రం తెలియదు. అదృష్టం మొండి ప్రాణాపాయం జరగలేదు. అదే స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటే 100 మంది పిల్లల దాకా చనిపోయేవారు. ఏంట్రా నువ్వు ఆర్ఎంపీ డాక్టర్వా, అపోజిషన్ లీడర్వా? ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా 10 మందిలో నిలదీస్తావేంటి? నెలదిక అసలు ఇది స్కూల్ అంటారా? 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒకటే టీచర్. కూర్చోడానికి బలాలుండవు, రాయడానికి బోర్డులు ఉండవు. అవన్నీ చేయడానికి లక్షలు కావాలి. మీ సొమ్ము ఇవ్వట్లేదుగా, పంచాయతీ డబ్బేగా, ఖర్చు పెట్టండి. ఏముంది అక్కడ ఖర్చు పెట్టడానికి? దమ్మిడి లేదు. లేకపోతే ఎంఆర్ఓ గారికో కలెక్టర్ గారికో చెప్పి శాంక్షన్ చేయించండి. ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు. పిల్లల మీద అంత ప్రేమ ఉంటే అవన్నీ నువ్వే చేయొచ్చుగా. నా దగ్గర డబ్బు ఉంటే అలాగే కట్టించేవాడిని. చూడు, పంచాయతీ ప్రెసిడెంట్ గా నేనేం చేయాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ప్రెసిడెంట్కి లేపెత్తే కానీ ఊరు బాగుపడతారు.